అప్పటికి దావీదు ద్వారా కలిగిన చిన్న కుమారుడు, పేరు పెట్ట నా కుమారుడు అంటే దేవుని లెక్క. దేవుడు ఎప్పుడైనా లెక్క తప్పే దేవుడు కాడు. దేవుని లెక్క కరెక్టే ఉంటది. ఏదైనా మనం ఒక్కోసారి లెక్క పొరపాటు అవుతుంటది, కానీ దేవుని లెక్క పొరపాటు కాదు. దేవుడు ఏదైనా ఆయన న్యాయవంతుడైన దేవుడే. ఆయన కరెక్ట్ గా లెక్కలు చూసే దేవుడే. ఆమేన్. దావీదు తప్పు చేసినప్పటికీ దావీదు పశ్చాత్తాపడితే తనకు ఏం దొరికింది? పాప క్షమాపణ దొరికింది, గాని దాని పర్యావసానాన్ని మాత్రం అనుభవించక తప్పలేదు. యోసేపు జీవితాన్ని, యాకోబు జీవితాన్ని గమనించినట్లయితే యాకోబు ఏం చేసిండు? తన అన్నని మోసగించిండు, తన తండ్రిని మోసగించిండు. యాకోబు అనుకోవచ్చు, అమ్మో నేను తండ్రిని మోసగించిన దేవుడు నన్ను ఏమనలే, అన్నని మోసం చేసిన దేవుడు నన్ను ఏమనలే, అంటే నేను మంచోని కాబట్టి దేవుడు నన్ను ఏమనలే అనుకుండు. కానీ యాకోబుకి ఏం జరిగింది? తన సొంత కుమారులే యాకోబుని మోసం చేసి, అంటే యాకోబు ఏది విత్తిండో అది కోయక తప్పలేదు. దావీదు ఏది విత్తిండో అది కోయక తప్పలేదు. యాకోబుని తన అన్న కుమారులే మోసం చేశారు. యాకోబు ఏమో తన అన్నని మోసం చేసిండు, తన తండ్రిని మోసం చేసిండు. యాకోబు తన కుమారుల చేతని మోసపోయిండు. తర్వాత యాకోబు తన మామ చేత మోసపోయిండు. అంటే మనుష్యుడా, నీవు ఏది విత్తుదువో దాన్ని తప్పకుండా పంట కోస్తావని గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా జీవించినప్పుడు దేవుడు అమాలేకీయులకు అప్పగించిండు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులైరి అని రాయబడింది. అమాలేకీయులకు అప్పగించినాక ఏం జరిగింది? మరలా వాళ్ళు బానిసత్వంలో ఉండే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతిని లేపిండు. ఆ న్యాయాధిపతి ఎవరంటే గిద్యోను. ఆ న్యాయాధిపతి పేరేంది? గిద్యోను. ఇక్కడ గిద్యోను ఈ అమాలేకీల బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలంతా. ఈ అమాలేకీలు ఏం చేస్తా ఉన్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు కూరగాయలు పండిస్తే కూరగాయలు వచ్చి తీసిపోతురు, పంటలు పండిస్తే పంటలు వచ్చి తీసిపోతురు, వరి పండిస్తే వరి వచ్చి. అమాలేకీయులు ఇశ్రాయేలు ఏది తినకుండా వాళ్ళ ఏదైతే పండిస్తారో, వాళ్ళు ఏదైతే కష్టపడి సంపాదిస్తారో వాటన్నిటిని వచ్చి ఎవరు తీసిపోతా ఉన్నారు? ఎవరు తీసిపోతా ఉన్నారు? ఒకసారి చూడండి 6వ అధ్యాయంలో ఏమని రాయబడింది? 6వ అధ్యాయం మొదటి వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులు, అమాలేకీయులు కాదండి, మిద్యానీయుల చేతికి అప్పగించిండు. మిద్యానీయుల చేతికి అప్పగించిండు. అప్పుడు దేవుడు ఎవరిని లేపిండు? గిద్యోను అనే న్యాయాధిపతిని లేపిండు. ఈ గిద్యోను ఏం చేస్తా ఉన్నాడంటే, అప్పటికే పంట కోతకొచ్చింది. కోతకొచ్చినాక పంట కోసి గానుగ సాటున, పెద్ద గానుగుంటే ఆ గానుగ సాటున ఏం చేస్తా ఉన్నాడు? దుల్లగొడతా ఉంటే అప్పుడు దేవుని దూత గిద్యోను దగ్గరకు వచ్చి, పరాక్రమము గల బలాఢ్యుడా అంటా ఉంది. గిద్యోనుకు భయమైంది. నేనెట్లా పరాక్రమం గల బలాఢ్యునైతా? నేను పిరికోని కాబట్టే యాడున్నా గానుగ సాటున గోధుమలు దుల్లగొడతా ఉన్నా అని గిద్యోను అనుకుంటా ఉన్నాడు. కానీ దేవదూత ఏమంటుందంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటా ఉందన్నమాట. ఆమేన్, హల్లెలూయా. మన దృష్టికి మనం చిన్నవారమే కావచ్చు, కానీ మనము మన దేవుని దృష్టిలో చాలా విలువైన వారము. ఆమేన్, హల్లెలూయా. గిద్యోను తన దృష్టికి తాను ఒక పిరికివాడే. గిద్యోను తన దృష్టికి తాను ఒక బలహీనుడే. గిద్యోను తన దృష్టికి తాను ఏమి చేయలేని వాడే. కానీ గిద్యోను దేవుని దృష్టిలో ఒక పరాక్రమము గల బలాఢ్యుడు. ఆమేన్. అయితే గిద్యోను ద్వారా దేవుడు ఏం చేసిండు? ఇశ్రాయేలు ప్రజలకు విడుదలిచ్చిండు. ఈ గిద్యోను సంతానము ఎంతమంది అంటే 70 మంది. గిద్యోను సంతానం ఎంతమంది? 70 మంది. ఈ 70 మంది కాక పాత నిబంధనలో అప్పుడు ఆ కాలంలో భార్యలు ఉండేవారు, ఇంకా వారికి ఉపపత్నులు అనే వాళ్ళు ఉండేవారు. అప్పుడు పాత నిబంధనలో అట్లా ఉండేది. ఆ ధర్మశాస్త్రం లేని కాలం నుంచి అది కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు అలా లేదు. అయితే ఈ అబీమెలెకు అనే వ్యక్తి ఎవరు ఇంతకీ అంటే, తన ఉపపత్ని కుమారుడు అనమాట అబీమెలెకు అనే వ్యక్తి. ఒకసారి చూడండి
న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. షేకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టెను. ఈ అబీమెలెకు ఎవరింతకి? మనం చదువుకున్నాం అబీమెలెకు అని. ఆయన ఎవరంటే గిద్యోను ఉపపత్ని కుమారుడు అన్నమాట. అయితే పాత రోజుల్లో మనకు తెలిసి ఏం చేసేవాళ్ళు అంటే అధికార దాహం ఎక్కువ, రాజ్య ఆకాంక్ష ఎక్కువ. నేను రాజును కావాలి, నేను రాజును కావాలి, నేను రాజును కావాలని ఈ 70 మందికి, ఈడు చిన్నోడు అందరికంటే 70 మంది తర్వాత ఈడు చిన్నోడు అబీమెలెకు అన్న ఆయన ఏం చేసిండు అంటే 70 మందిని ఒకే బండ మీద తన పదవి ఆకాంక్ష కోసం, రాజ్యాకాంక్ష కోసం ఏం చేసిండంటే 5వ వచనం 9వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను. హల్లెలూయా. గిద్యోనుకు 70 మంది కుమారులు, ఒక్క బండ మీద 69 మందిని చంపించండి. ఒక్క 70 మందిలో ఒక్క కుమారుడే తప్పించుకోండు. ఆయన పేరేంటే యోతాము అనే వ్యక్తి తప్పించుకోండు. ఎందుకు ఇదంతా చేసిండంటే, అబీమెలెకు ఎందుకు చేసిండు ఇదంతా? తనకు రాజు పదవి రావాలి, నేనే రాజును కావాలని రాజ్యకాంక్ష. అబీమెలెకులో ఒక విధమైన దురాశ ఉంది, అబీమెలెకులో ఒక విధమైన గర్వం ఉంది, అబీమెలెకులో ఒక విధమైన పదవి కాంక్ష ఉంది, అబీమెలెకులో ఒక విధమైన లోకాశ ఉంది. అందువల్లనే అబీమెలెకు ఏం చేసిండు? 69 మందిని ఒకే బండ మీద చంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే అబీమెలెకు ఒక నరహంతకుడు. అబీమెలెకు ఎవరు? ఒక నరహంతకుడు. అంటే అబీమెలెకు ఎవరికి సాదృశ్యం అంటే బైబిల్ గ్రంథంలో సాతానుకు సాదృశ్యం. అబీమెలెకు ఎవరికి సాదృశ్యం? సాతానుకు సాదృశ్యం. సాతానుగాడు ఒక దొంగ, సాతానుగాడు ఒక నరహంతకుడు, సాతానుగాడు ఒక దోచుకొనివాడు. ఈ అబీమెలెకు కూడా ఒక నరహంతకుడు. సాతానులో గర్వం రావడం వల్లనే సాతానుగాడు పడిపోయిండు. ఈ అబీమెలెకు కూడా ఒక విధమైన ఆత్మీయ గర్వం ఉంది. ఈ అబీమెలెకు కూడా ఒక లోకాశ ఉంది, ఒక పదవి వ్యామోహం ఉంది, నేనే రాజును కావాలనే కోరిక ఉంది. అయితే ఇక్కడ అబీమెలెకు రాజు అయినట్లుగా కూడా రాయబడి ఉంది. ఎప్పుడైతే వాళ్ళు అబీమెలెకు 69 మందిని హతమార్చిండో, తర్వాత వాళ్ళు ఏం చేసిరట? ఇశ్రాయేలు ప్రజలు అబీమెలెకుని ఏలికగా నియమించిరని ఇక్కడ రాయబడింది అనమాట. ఈ అబీమెలెకు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలోకి వద్దాం. ఇప్పుడు ఈ అబీమెలెకు ఏం చేస్తా ఉన్నాడంటే, అబీమెలెకు తేబేసునకు పోయి తేబేసునొద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఈయనకు ఒక్క రాజ్యంతో చాలట్లే, అబీమెలెకు ఒక రాజ్యంతో చాలట్లే, చాలకి ఏం చేసిండు? చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పోతా ఉన్నాడు. చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో అక్కడ యుద్ధం చేయడం, ఆ పట్టణాల్ని పట్టుకోవడం చేస్తా ఉన్నాడు అనమాట. ఆ పట్టణాల్ని పట్టుకోవడం చేస్తా ఉన్నాడు. అయితే అదే త్రోవలో అబీమెలెకు ఎక్కడికి పోయిండు? తేబేసు అనే ఒక పట్టణానికి పోయిండు. ఎక్కడికి పోయిండు? తేబేసు అనే పట్టణానికి పోయిండు. ఇప్పుడు మన మూల వాక్యంలోకి మనం వచ్చాం, జాగ్రత్తగా విందాం. ఈ తేబేసు అనే పట్టణాన్ని పోయి ఏం చేసిండు అబీమెలెకు? తేబేసు అనే పట్టణాన్ని పట్టుకోవాలని తేబేసు వద్ద దిగి దాన్ని పట్టుకున్నాడు. అబీమెలెకు ఎవరికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? సాతానుకు సాదృశ్యం. మనందరికీ తెలిసిన లేఖన భాగం అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
ఈ సాతానుగాడు ఏం చేస్తా ఉన్నాడట, గర్జించు సింహంలాగా, సింహం కాదు కానీ సింహంలాగా యాక్షన్ చేస్తాడు. యేసుప్రభు వారు దేనితోనైతే యేసుప్రభు వారు పోల్చిండో సాతాను గానికి కూడా అదే పోలిక కావాలని ఆశ. యేసుప్రభు వారు యూదా గోత్రపు సింహము, సాతానుగాడు కూడా ఒక సింహంలాగా చేయాలని ఉన్నాడు అనమాట. ఒక సింహంలాగా ఎవరిని మృంగుదురా అని గర్జించుతూ తిరుగుతా ఉన్నాడు అనమాట. ఈ అబీమెలెకు కూడా ఏం చేస్తా ఉన్నాడు, ఏడ రాజ్యాన్ని కొల్లగొడుదునా, ఏడ దోపుడు సొమ్ము తెచ్చుకుందునా అని ఈ అబీమెలెకు కూడా ఒక గర్జించే సింహంలాగా తిరుగుతూ ఎక్కడికి పోయిండు, తేబేసునకు పోయిండు. తేబేసునకు పోతే తేబేసులో ఏం జరిగింది ఇంతకీ? 51వ వచనం చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 51వ వచనంలో చూస్తే మనం ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరము మీదికెక్కిరి. ఆమేన్. ఈ తేబేసులో ఏముందట, ఒక బలమైన గోపురం. ఏముంది? బలమైన గోపురం ఉంది. ఎప్పుడైతే ఈ అబీమెలెకు ఆ ఊరు మీదకి వచ్చిండో ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఏం చేసిరట, ఆ బలమైన గోపురం, ఊరు మధ్యలో ఉన్న బలమైన గోపురం కాడికి పోయిర్రు. గోపురానికి పోయి అందులోకి ఆ గోపురం లోనికి వెళ్ళి వాళ్ళు ఏం చేసుకురట, తలుపు వేసుకున్నారు. మనం ఒక 5 విషయాలు, 5, మన చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? అందరు ఒకసారి చేతులు చూపిస్తారా? చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 వేళ్ళు ఉన్నాయి కదా. 5 విషయాలు మనం ధ్యానించుకుందాం ఈ లేఖన భాగంలో నుండి. 5 విషయాలు ధ్యానించుకుందాం. అందులో మొదటిది ఏంది, వాళ్ళు ఎట్లా పోయిర్రు? మంచిగా పెళ్లి కుమారుడు పోయినట్టు పోయిర్రు. వాళ్ళు ఎట్లా పోయిర్రు చూడండి, ఎట్లా పోయిర్రని రాయబడి ఉంది. అక్కడికి పారిపోయిర్రు. అబీమెలెకు వస్తా ఉంటే వీళ్ళు మంచిగా పెళ్లి కుమారుడు పోయినట్టు పెళ్లి నడక నత్త నడక నడిచినట్టు నడిచిరా? నడవలేదు. వాళ్ళు ఏం చేసిరట, పారిపోయిర్రు, ఉరికిర్రు, పరుగు పెట్టిర్రు. అబీమెలెకు దొరకకుండా ఏం చేసిర్రు, పరుగు పెట్టిర్రు, పారిపోయిర్రు. దేవుడు కూడా అదే మనకు తెలియజేస్తా ఉన్నాడు. మనము సాతాను నుండి పారిపోయి ఎక్కడుండాలట, యేసయ్య నామము కింద ఉండాలి, యేసయ్య రెక్కల క్రింద దాగి ఉండాలి. సాతానుగాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహములే వెదుకుతూ తిరుగుతున్నాడు. అయితే మనం యేసయ్య రెక్కల కింద ఉంటే మనకు భద్రత, యేసయ్య రక్త ప్రోక్షణ కింద ఉంటే మనం భద్రత, దేవుని మందిరంలో ఉంటే మనకు భద్రత, ప్రార్థనలో ఉంటే మనకు భద్రత, దేవదూతల కాపుదల్లో ఉంటే మనకు భద్రత. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? మనం పారిపోవాలి. ఏం చేయాలి? మనం ఎక్కడికి పారిపోవాలి? యేసయ్య దగ్గరికి పారిపోవాలి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఆమేన్. చదువుతారన్నా? 18:10. సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి పరుగెత్తి సురక్షితముగా నుండును. హల్లెలూయా. అక్కడేముంది? తేబేసు పట్టణంలో ఏముంది? బలమైన గోపురం ఉంది. ఇక్కడేముంది? బలమైన దుర్గం ఉంది. అక్కడ తేబేసు ప్రజలు ఏం చేసిర్రు? గోపురంలోకి ఏం చేసిర్రు? పరిగెత్తుకుంటూ పోయి అందులోకి వెళ్ళి తలుపు వేసుకున్నట్టుగా మనం చదువుకున్నాం. ఇక్కడ కూడా దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఆమేన్. మనము సురక్షితంగా ఉండాలంటే, మనము సాతాను వలలో పడకుండా ఉండాలంటే, సాతాను బంధకాల్లో చిక్కకుండా ఉండాలంటే, సాతాను దాడికి మనం గురి కాకుండా ఉండాలంటే, మనము యెహోవా నామము కిందికి
ఆయన నామము బలమైన దుర్గము. ఆ బలమైన దుర్గము కిందికి పరుగెత్తి సురక్షితంగా ఉండగలము. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? పరుగెత్తాలి. దేవుని మందిరానికి మనం పరిగెత్తాలి. యేసయ్య నామము కిందికి పరిగెత్తాలి. యేసయ్య నామంలో మనకి ఏముందంటే భద్రత ఉంది. యేసయ్య నామంలో ఏముంది? భద్రత ఉంది. యేసయ్య నామమే ఆ బలమైన గోపురం. యేసయ్య నామమే ఆ బలమైన దుర్గము. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు? ఎంతమంది బాప్తీసం తీసుకురు? అందరు తీసుకురు కదా. యవనస్తులు ఉన్నారు, ఒకళ్ళిద్దరు. యవనస్తులు ఏం చేస్తారంటే ఇప్పుడే కాదు, 10th క్లాస్ అయిపోయినాక బాప్తీసం తీసుకోవాలి. లేకుంటే మా అమ్మాయికి మరి దేవుని నమ్మిన అబ్బాయి దొరుకుతాడో దొరకడో, పెళ్ళి అయినాక చూద్దాంలే, 10th క్లాస్ అయిపోయినాక చూద్దాం, ఇంటర్మీడియట్ అయిపోయినాక చూద్దాం, ఉద్యోగం వచ్చినాక చూద్దాం, పిల్లలు పుట్టినాక చూద్దాం. ఏం చేస్తున్నాం మనం? వాయిదా మీద వాయిదాలు వేస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఆ బలమైన దుర్గం కిందికి మనం ఏం చేయాలి? పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. సమయం లేదు, సమయం లేదు. శత్రువైన సాతాను వానికి కొంచెమే సమయం అని సాతాను గాడు ఏం చేస్తా ఉన్నాడంటే సాతాను గాడు ఏం చేస్తా ఉన్నాడు? ఎవరిని మృంగుదునా అని వెదుకుతూ తిరుగుతున్నాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఉంది. సాతానుకి ఏందట? సమయం కొంచెమే అని వానికి తెలుసు. కొంచెం సమయమే కాబట్టి ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 12వ వచనంలో, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగవచ్చు. సాతాను గానికి సమయం లేదు, వానికి కొంచెమే ఉంది సమయం. వాడు ఏం చేస్తా ఉన్నాడు? 3 షిఫ్ట్లు పని చేస్తా ఉన్నాడు. మనమేమో ఒక షిఫ్ట్ పని చేసి అలసిపోయి వచ్చి ఇంటికాడ కూర్చుంటున్నాం. సాతాను గాడు డే లేదు, నైట్ లేదు, రాత్రి లేదు, పగలు లేదు, 3 షిఫ్ట్లు కంటిన్యూగా పని చేస్తూనే ఉన్నాడు. ఏంటంటే వానికి తెలుసు, వానికి సమయం కొంచెమే అని తెలుసు. కాబట్టి ఈ కొంచెం సమయంలో ఎవరిని మింగుదునా, ఎవరిని పట్టుకుందునా, ఏ విశ్వాసం చెడగొడుదునా, ఏ కుటుంబాన్ని కూలగొడుదునా, ఏ కుటుంబంలో సంతోషం లేకుండా చేద్దునా, ఏ కుటుంబంలో సమాధానం లేకుండా చేద్దునా, ఎవరు ప్రార్థన చేయకుండా చేద్దునా, ఎవరిని ఆటంకపరుదునా, ఎవరిని మందిరానికి రాకుండా చేద్దునా అని సాతానుగాడు ఏం చేస్తా ఉన్నాడు? సమయం కొంచెమే అని ఎవరిని మింగుదునా అని తిరుగుతా ఉన్నాడు. వారి నుండి తప్పింపబడాలంటే మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. పెళ్లి సంగతి తర్వాత, 10th క్లాస్ పాస్ అయ్యేది సంగతి తర్వాత దేవుడే చూసుకుంటాడు. ఉద్యోగం వచ్చేది దేవుడే చూసుకుంటాడు. ఇల్లు కట్టే దేవుడే చూసుకుంటాడు. పిల్లలు పుట్టేది అన్ని దేవుడే చూసుకుంటాడు. నీవు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసయ్య నామములో బాప్తిస్మం పొందాలి. ఎట్లా పొందాలి? సమయం కొంచెమే ఉంది కాబట్టి ఆలస్యం చేయొద్దు. వచ్చే దేవుడు త్వరగా రాబోతా ఉన్నాడు. ఆమేన్. దేవుడు త్వరగా రాబోతా ఉన్నాడు. ఆయన రాకడ సమయంలో జరగాల్సినవన్నీ జరుగుతానే ఉన్నాయి. రోజు వార్తా పేపర్లో, న్యూస్లో చూస్తే వరదలు, దేశాలకు వరదలు, దేశాల మధ్య సునామీలు, దేశాల మధ్య యుద్ధ వాతావరణం, ఇస్రాయేల్ ఇరాన్ మధ్య యుద్ధం, ఇస్రాయేల్ పాలస్తీనా మధ్య యుద్ధం, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం. కొన్ని దేశాల్లో వరదలు, కొన్ని దేశాల్లో కరువులు, కొన్ని దేశాల్లో భూకంపాలు. దేవుడు చెప్పినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ దేవుడే గనక ఇప్పుడే వస్తే నీ 10th క్లాస్ పాస్ అయ్యేది నిన్ను రక్షించలేదు, నీ ఉద్యోగం నిన్ను రక్షించలేదు, నీ వివాహం నిన్ను రక్షించలేదు. వివాహం కోసమని బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఉద్యోగం కోసమని బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుడు ఇప్పుడే వస్తే మరి నీ పరిస్థితి ఏంది? దేవుడు ఇప్పుడే వస్తే నువ్వెక్కడికి పోతావు? దేవుడు అడుగుతా ఉన్నాడు. సమయం కొంచెమే ఉంది కనుక పరిగెత్తండి. యేసయ్య నామము కిందికి పరిగెత్తండి. యేసయ్య నామములో ఉన్న బాప్తిస్మాన్ని, ఆ రక్షణను పొందుకోండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. వారు 4:12. ఈ నామమునే మనకు రక్షణ పొందవలనను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. హల్లెలూయా.
ఏ నామంలో రక్షణ లేదు, యేసు నామంలోనే రక్షణ ఉంది. యేసు నామంలోనే పాప క్షమాపణ ఉంది. యేసు నామంలోనే స్వస్థత ఉంది. యేసు నామంలోనే విడుదల ఉంది. యేసు నామంలో మనం రక్షణ పొందాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామములో స్వస్థత ఉన్నదయ్యా, యేసయ్య నామములో రక్షణ ఉన్నదయ్యా, మన యేసయ్య నామములో విడుదలున్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామములో స్వస్థత ఉన్నదయ్యా. హల్లెలూయా. మనం ఏం చేయాలి? మొట్టమొదటిది ఏంది? పారిపోవాలి యేసయ్య నామము కిందికి, ఆ బలమైన దుర్గము కిందికి మనం ఏం చేయాలి? పారిపోవాలి. చెల్లెలారా, తమ్ములారా, రక్షణను నిర్లక్ష్యం చేయకండి. సమయం, ఎవరి సమయం ఎప్పుడో తెలియదు. దేవుని రాకడా నేడో రేపో అన్నట్టుగా ఉంది. కనుక మొట్టమొదటిగా మనం చేయాలి, యేసయ్య నామము కిందికి రావాలి. వాళ్ళు ఏం చేసిర్రు? పారిపోయిర్రు. పారిపోయి ఎక్కడ దాక్కున్నారు? ఆ బలమైన గోపురములోకి పారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుందాము? రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేం. ఇంత గొప్ప రక్షణ, రక్షణకు విలువ ఇంత అంతని మనం పెట్టలేం. ఒకవేళ దేవుడే గనక డబ్బులు పెట్టిండు అనుకోరు. ఆ మధ్య మా సైడు తెలంగాణలో వరంగల్ సైడ్ ఏం చేశారంటే, ఒక వ్యక్తి పరలోకానికి టికెట్ అని అమ్మిండు. పరలోకానికి టికెట్ ధర ఎంత అంటే ₹1,00,000. డబ్బులు ఉన్నోళ్ళు కొంతమంది ఏం చేశారు? అమ్మా, ఏం చేసినా వెళ్ళేది, టికెట్ ఒక్కటి దొరికితే మనకు పరలోకం దొరుకుద్దటని డబ్బులు ఉన్నోళ్ళు తొందరపడి ఏం చేసిర్రు? టికెట్ కొనుక్కున్నారు. కానీ ఆ టికెట్ పరలోకానికి తీసిపోయిందా అంటే తీసిపోలే. ఆ టికెట్ డబ్బులు పెట్టగలిగిన వాళ్ళకే దొరికింది, కానీ పరలోకం దొరకలే. కానీ యేసు ప్రభు రక్షణ అనేది ప్రతి వారికి ఉచితంగా ఇస్తా ఉన్నాడు. దానికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. తానే స్వయంగా 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చి మన పాపాన్ని తన మీద వేసుకొని మన పాపాలకు ప్రతిగా తన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని చిందించిండు. ఆ టికెట్ విలువ ఎంతంటే ఆయన రక్తం. ఆ రక్తం అమూల్యమైనది, ఆ రక్తం నిర్దోషమైనది. మనకు ప్రతిగా తన రక్తాన్ని చిందించి తను మన పాపాలకు ప్రతిగా యేసుప్రభువు వారు చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మన దేవుడు సజీవుడు, మన దేవుడు మృత్యుంజయుడు, మన దేవుడు అమరత్వము గల దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, మరణాన్ని మరణింపజేసిన దేవుడు, సమాధిని సమాధి చేసిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన కోసం చేయాల్సిందంతా చేసిండు. ఆ రక్షణ అంటే మామూలు విషయం కాదు. రక్షణ అంటే ఏదో నిర్లక్ష్యంగా చూస్తా ఉన్నావా? రక్షణ అంటే ఏదో తక్కువ విలువ కలిగిన దానిగా చూస్తా ఉన్నావా? ఆ రక్షణ గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడలా మనం ఎలాగూ తప్పించుకుందాము అని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రక్షణను నిర్లక్ష్యం చేయకుండా నేడు అను సమయం ఉండగానే దేవుడిచ్చే రక్షణను పొందుకుందాం. పరలోకానికి టికెట్ అంటే ₹1,00,000 పెట్టి కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు తొందరపడ్డారు. కానీ మనం, దేవుడు ఉచితంగా టికెట్ ఇస్తా ఉన్నాడు.
మనం తొందరపడాల్సిన సమయం. ఆమేన్, హల్లెలూయా. ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామమున తప్ప. ఇట్లనే ఒక పాస్టర్ గారు, మంచి జాషువా లాంటి దైవ సేవకులు ఒక సభలు పెట్టి వాక్యం చెప్తా ఉన్నాడు. నేనే మార్గమును, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము, వేరే మార్గము లేదు, ప్రజలారా రక్షణ పొందండి అని వాక్యం చెప్తా ఉంటే ఆ ఊరు సర్పంచ్ నలుగురిని తీసుకొని వచ్చిండు. ఏమయ్యా పాస్టర్ గారు, మీ దేవుడు ఎంత స్వార్థపరుడు, నేను కూడా దేవతలో ఒక దేవుడిని అనొచ్చుగా, నేను కూడా ఒక మార్గాన్ని అనొచ్చుగా. నేనే మార్గం అంటాడు, ఇంకో మార్గం లేదా. నేనే సత్యం అంటాడు, ఇంకో సత్యం లేదా. నేనే జీవం అంటాడు, ఇంకో జీవం లేదా. ఇగో మళ్ళీ గనక ఈ మాటలు చెప్పినావు అనుకో నిన్ను కొట్టాల్సి వస్తుందని ఆ సర్పంచి బెదిరించిపోయిండు. మొదటి రోజు నేనే మార్గం అని వాక్యం చెప్పిండు. 3 రోజుల కూటాలు. మొదటి రోజు నేనే మార్గం అని చెప్పిండు, మార్గం గురించి అన్నీ చెప్పిండు. రెండో రోజు నేనే సత్యం అని స్టార్ట్ చేసిండు. మళ్ళీ వచ్చిండు, నలుగురు తీసుకొని వచ్చిండు. నిన్ననేగా నిన్ను బెదిరించింది, నిన్ననేగా చెప్పింది, నేను కూడా మార్గం అనే దానికి నేనే మార్గం అని చెప్తావేంది, మీ దేవుడు స్వార్థపడ్డా అని అంటా ఉంటే ఆ పాస్టర్ గారు ఆలోచించిండు, మనసులో ప్రార్థన చేసుకుండు. అయ్యా ఈ ఊరికి సర్పంచ్ ఎవరు అని అంటే, తెలవదా నీకు ఈ ఊరికి సర్పంచ్ నేనే అంటే, నేనే సర్పంచ్ అంటే ఏందండి, నేను కూడా సర్పంచ్ అని రాదా అని పాస్టర్ గారు అన్నాడు. అప్పుడు ఊరికి ఎంతమంది సర్పంచులు ఉంటారు, ఒక్కనే ఉంటారు, నేనే సర్పంచ్ కాబట్టి నేనే అంటా అని సర్పంచ్ అంట. దేవుడు కూడా ఒకే ఒక దేవుడు, ఒకే ఒక మార్గము కాబట్టి దేవుడు నేనే మార్గాన్ని అన్నాడు. ఒకే ఒక సత్యము కాబట్టి నేనే సత్యాన్ని అన్నాడు. ఒకే ఒక జీవము కాబట్టి నేనే జీవాన్ని అన్నాడు. ఇంకో జీవం లేదు. దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏ నామమున రక్షణ కలగదు, యేసు నామమున తప్ప. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నది యేసయ్య నామము బలమైన దుర్గము. మనం ఆ బలమైన దుర్గములోకి పారిపోవాలి, పరుగులెత్తాలి, ఆ దుర్గములో మనం ఉండాలి. ఆమేన్. రెండోదిగా వారు ఏం చేసిరో చూడండి. మొట్టమొదటిగా వారు పారిపోయిరు. రెండోది ఏం చేసిరు, తలుపులు వేసుకున్నారు. ఏం చేసిరు, తలుపులు వేసుకున్నారు. అంటే తలుపులు వేసిరు, అప్పటితోని బయట వాళ్ళకు లోనోళ్ళకు సంబంధం లేదు. ఇక తలుపులు వేసిరంటే బయట లోన సంబంధం లేదు. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వచ్చినావో లోకానికి మనకు స్నేహం లేదు. కొంతమంది ఆదివారం ఏమో దేవుడు, 6 రోజులేమో లోకం. ఆదివారం దేవుడు అనే మందిరానికి వస్తారు, 6 రోజులు అన్ని లోకాశలే. అందరిలాగా వాస్తు చూస్తారు. ఇల్లు కట్టేటప్పుడు వాస్తు కావాలా, క్రీస్తు కావాలా? క్రీస్తు కావాలి. క్రీస్తు కావాలంటే వాస్తు వద్దు. దేవుడు కావాలా, ఆచారాలు కావాలా? దేవుడు దేవుడే, ఆచారాలు ఆచారాలే అంటారు. కలవదు. 2 పడవల మీద కాలేస్తే కలవదు. దేవుణ్ణి నమ్ముకున్నాక మనకు ఆచారాలు లేవు, మనకు అన్ని రోజులు సమానమే. దేవుని నమ్ముకొని తిథులు చూసేవాళ్ళు లేకపోలేదు విశ్వాసుల్లో. దేవుని నమ్ముకొని మంచి రోజులు చూసేవాళ్ళు లేకపోలేదు. దేవుని నమ్ముకొని పిల్లెదురొస్తే అడ్డం పోయేళ్ళు, పిల్లొస్తే వెనక మళ్ళీ వచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుని నమ్ముకొని అమావాస్య చూస్తారు, దేవుని నమ్ముకొని శుక్రవారాలు చూస్తారు, దేవుని నమ్ముకొని మంగళవారాలు చూస్తారు. దేవుని నమ్ముకొని లోక పద్ధతులను పాటిస్తే అది దేవుని దృష్టిలో ఘోరమైన పాపము. దేవుడు అంటా ఉన్నాడు, మనకు అది తగదు. లోకానికి మనకి ఏమైంది, తలుపులు వేయబడ్డాయి. లోకం నుంచి మనం వేరు చేయబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. లోకం నుంచి మనం ఏం చేయబడ్డాం, వేరు చేయబడ్డాం. అందుకనే దేవుడు అన్నాడు, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం చూస్తే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. హల్లెలూయా. నిద్రొచ్చే వాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నిద్ర వస్తుందా? జాగ్రత్తగా విందా. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. మనం దేవునిలోకి వచ్చినామంటే లోకం నుంచి వేరు చేయబడ్డాం. రక్షణ పొందినమంటే లోకం నుంచి వేరు చేయబడ్డాం.
వేరు చేయబడ్డం అంటే వాళ్ళతో మంచిగా ఉండొద్దు, వాళ్ళకు ప్రేమ చూపెట్టొద్దు అని కాదు దాని అర్థం. వాళ్ళ పద్ధతులు మన దగ్గరికి రావద్దు, వాళ్ళ ఆచారాలు మన దగ్గరికి రావద్దు, వాళ్ళ నియమాలు మన దగ్గరికి రావద్దు. వాక్య ప్రకారం మనం ఉండాలి, దేవుడు చెప్పిన ప్రకారం మనం ఉండాలి. యేసయ్య చేయమంటే చేయాలి, దేవుడు చేయమన్న చేయాలి, దేవుడు చేయొద్దన్న చేయాలి. అంతేగాని ఈ లోకమైన పద్ధతులతో మనకు అవసరం లేదు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ఏం చేయాలట? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అంటా ఉన్నాడు. తలుపులు వేసుకోవాలంటే లోకము నుండి మనం ఒక ప్రత్యేక జనము, మనము ఏర్పరచబడిన ప్రజలము, రాజులైన యాజక సమూహము మనము. ఆమేన్. మనము రాజులము, రాజు యొక్క కుమార్తెలం మనం. కాబట్టి మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. మనం అందరిలాగా కాదు, దేవుని బిడ్డల్లాగా మనం జీవించాలి. మొర్దెకై జీవితాన్ని గమనిస్తే, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను, నేను దేవుని నమ్మిన బిడ్డను గనుక నేను లంచం పుచ్చుకోను, నేను దేవుని నమ్మిన బిడ్డను గనుక అబద్ధాలు ఆడను, నేను దేవుని నమ్మిన బిడ్డలు గనుక సిగరెట్ తాగను, మందు తాగను, నేను దేవుని నమ్మిన బిడ్డను గనుక బూతి మాటలు మాట్లాడను అని మనల ద్వారా, మన సాక్ష్యాన్ని బట్టి ఇతరులు మందిరానికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి. మన జీవితమే ఒక 5వ సువార్తగా మారాలి. అమ్మా, ఇదివరకు పలాని బ్రదర్ ఇదివరకు ఎంతో కోపంగా ఉండేవాడు, ఎంతో మందిని ఒక అపాస్యంగా చూసేవాడు, ఎంతో మందిని గేలి చేసేవాడు. దేవుణ్ణి నమ్ముకున్నాక తన బ్రతుకు మారిపోయింది, తన జీవితం మారిపోయింది. ఏంది ఆ దేవుళ్ళో గొప్పతనం? ఏంది? ఫలాని సిస్టర్ ఇదివరకు గయ్యాలిగా ఉండేది, ఇదివరకు ఎవరితో పడితే వారితో గొడవలు పెట్టుకునేది. దేవుణ్ణి నమ్ముకున్నాక ఆ సిస్టర్ పూర్తిగా మారిపోయింది. ఏంది ఆ ప్రత్యేకత? ఏంది ఆ దేవుళ్ళో ఉన్న గొప్పతనం? ఏందని అన్యులు మనని గురించి మాట్లాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మూర్ఖులకు ఈ తరము నుండి వేరు కావాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగురా. హల్లెలూయా. దేవుడు చాలా ఖండితంగా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. చూడండి ఏమంటా ఉన్నాడు? వ్యభిచారులారా అంటా ఉన్నాడు. వ్యభిచారులారా అంటే వ్యభిచారం చేస్తున్నామని కాదు అర్థం. అంటే లోకముతో స్నేహం చేస్తా ఉన్నామంటే వ్యభిచారం చేసినట్టు దేవుని దృష్టిలో. వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం కాదు, లోక పద్ధతులు పాటించేమో 6 రోజులేమో లోకం ఉన్నట్టు ఉంటావు, ఆదివారం ఏమో దేవుడు చెప్పినట్టు ఉంటావు. అంటే నువ్వేం చేస్తా ఉన్నావు? ఒక వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరం. లోక స్నేహం మనకు పనికిరాదు, తలుపు వేసుకోవాలి, లోకం నుండి వేరు చేయబడాలి, లోక ఆచారాల నుండి వేరు చేయబడాలి, లోక కట్టుబాట్ల నుండి వేరు చేయబడాలి. దేవుని కోసం మనం సాక్షిగా నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు అక్కడ, వాళ్ళు ఏం చేసిరట? రెండోది తలుపు వేసుకున్నారు. ఏం చేసిరు? తలుపు వేసుకున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూస్తే 14వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? హల్లెలూయా. అంటే బయట ఉన్న వాళ్ళతో మాట్లాడొద్దని కాదు దాని అర్థం. బయట ఉన్న వాళ్ళకి దేవుని ప్రేమని చెప్పొద్దని కాదు. వాళ్ళ ఆచారాలు మనలోకి రావద్దు, వాళ్ళ పద్ధతులు మనలోకి రావు. ఈ లోకంలో తిరుగుతున్నంతసేపు మీరు కుమ్మరి పురుగును చూసారా ఎప్పుడైనా? కుమ్మరి పురుగు తెలుసా? నెల్లూరులో కుమ్మరి పురుగు అంటారా? కుమ్మరి పురుగు ఏం చేస్తుంది? అది ఎప్పుడు బురదలు తిరుగుతూనే ఉంటది. కానీ బురద ఎప్పుడన్నా కుమ్మరి పురుగు ఏమన్నా గిత్త మట్టి అంటంగా చూసిరా? మనము కూడా ఈ లోకంలో అందరితో ప్రేమగా ఉండాలి, అందరినీ పలకరియాలి, కానీ లోకములో ఉండాలి. కానీ లోకం మన దగ్గరికి రావద్దు, లోక పద్ధతులు మన దగ్గరికి రావద్దు. ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? క్రీస్తుకు బెలియాలతో ఏమి పొత్తు? దేవునికి దయ్యానికి పొత్తు గలవదు. దేవుని సంఘంలో దయ్యం చేసే పద్ధతులు చేసే పొత్తు గలవదు.
మనము లోకం నుండి వేరు కావాలి అని భక్త పౌలు మనకు తెలియజేస్తా ఉన్నాడు. యవనస్తులైన అమ్మాయిలు, యవనస్తులైన అబ్బాయిలు అందంగా ఉన్నాడని, అంద చందాలు ఉన్నాయని, ఆస్తి పాసులు ఉన్నాయని, మేడ మిద్దెలు ఉన్నాయని, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని అన్యుల్ని వివాహం చేసుకోరాదు. ఆత్మీయులైన పిల్లలు ఆత్మీయుల్నే వివాహం చేసుకోవాలి. ప్రార్థనా పరులైన మనము, దేవుని బిడ్డలమైన మనము దేవుని నమ్మిన పిల్లల్నే వివాహం చేసుకోవాలి. ఏదో ఆస్తి ఉందనో, ఉద్యోగం ఉందనో, ఏదో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయనో అన్యులకి మన పిల్లల్ని ఇవ్వకండి. అన్యుల పిల్లల్ని మన ఇంటికి తెచ్చుకోకండి. వాక్యం తెలియజేస్తా ఉంది, విశ్వాసికి అవిశ్వాసితో పాలు లేదు. ఆమేన్. మొదటిది ఏం చేయాలి? మొదటిది పారిపోవాలి. రెండోది ఏం చేయాలి? రెండోది తలుపులు వేసుకోవాలి. మూడోది ఏం చేసిర్రు వాళ్ళు చూడండి. మూడోది ఏం చేసిర్రు? గోపుర శిఖరము మీదకి ఎక్కిరి. ఏం చేసిర్రు? మూడోది గోపుర శిఖరం మీదకి ఎక్కిర్రు. అంటే గోపుర శిఖరం అనే దేనికి సాదృశ్యం అంటే ఎత్తైన ఆత్మీయ జీవితానికి సాదృశ్యం, ప్రార్థన జీవితానికి సాదృశ్యం, దేవునిలో బలపడడానికి సాదృశ్యం. దావీదు అదే అంటాడు. 61వ కీర్తన చూడండి. 61వ కీర్తన 2వ వచనంలో చూస్తే, 61వ కీర్తన 2వ వచనంలో చూస్తే, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. దావీదు అంటా ఉన్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎత్తైన కొండపైకి అంటే నెల్లూరులో పెద్ద గుట్ట ఉంది, ఆ గుట్ట ఎక్కిమని కాదు అర్థం. అంటే రోజు రోజుకు నన్ను ఆత్మీయ అనుభవంలోకి, లోతైన అనుభవంలోకి, ఎత్తైన ప్రార్థన అనుభవంలోకి నడిపించాయి అని అర్థం అనమాట. ఆమేన్. హల్లెలూయా. మన పిల్లలే ఉన్నారు అనుకోండి, మన పిల్లలు ఈ సంవత్సరం 1వ తరగతి చదువుతురు, అయిపోయింది. ఇంకో సంవత్సరం మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చింది, మళ్ళీ 1వ తరగతి చదువుతా అంటే ఊరుకుంటావా? ఏం కావాలి? మన పిల్లలు రోజు రోజుకు వాళ్ళ చదువు పెరగాలి, వాళ్ళ జ్ఞానం పెరగాలి. అదేవిధంగా దేవుని పిల్లలమైన మనకు మన ప్రార్థన అనుభవం పెరగాలి, మన ఆత్మీయ అనుభవం పెరగాలి. మన దేవునిలో క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత మనలో కలగాలి. క్రీస్తు రూపము మనలో ఏర్పడాలి. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ అన్నాడు, ఆ పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన పడతా ఉన్నది అంటా ఉన్నాడు. మన మహిమ నుండి అధిక మహిమలోకి మనం నడిపించబడాలి. మనలో ఉన్న దేవుని శక్తి రోజు రోజుకు పెరిగిపోవాలి. మనలో వాక్యము పెరిగిపోవాలి, ఆత్మీయ జీవితం పెరిగిపోవాలి, ప్రార్థన జీవితం పెరిగిపోవాలి. గోపుర శిఖరాన్ని మనం ఎక్కాలి. ఆమేన్. వాళ్ళు ఏం చేసిరు? గోపుర శిఖరానికి ఎక్కిరు. అంటే మనం కూడా రోజు రోజుకు పిల్లవాడు ఎలాగైతే పెద్ద అవుతా ఉన్నాడో, మనం ఆత్మీయ జీవితంలో మనం రోజు రోజుకు పెద్దవాళ్ళుగా మారిపోవాలన్నమాట. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూస్తే యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో చూస్తే, మనందరికీ తెలుసు యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. హల్లెలూయా. ఇక్కడ 6 దినములైన తరువాత యేసు ప్రభువారు పేతురును, యాకోబును, యోహానును ముగ్గురిని తీసుకుపోయి ఒక ఎత్తైన కొండ మీదకి ఎక్కిండు. ఎత్తైన కొండ మీదకి ఎక్కి వారి ఎదుట రూపాంతరం పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎత్తైన కొండ అనుభవం లేకుంటే రూపాంతర అనుభవం లేదు. మనకి ఎత్తైన శిఖరం, ఎత్తైన కొండ అనుభవం మనకు ఉండాలి. ఇక్కడ యేసు ప్రభువారితో ఎంతమంది శిష్యులు వెళ్ళిర్రు? 3. అంటే కింద ఎంతమంది ఉన్నారు? 9 మంది కింద ఉన్నారు, 3 పైన ఉన్నారు. ఈ కింద ఉన్న వాళ్ళకి ఆ రూపాంతర అనుభవం చూడలేదు. ఈ కింద ఉన్న వాళ్ళు మోషే, ఏలియాను చూడలేదు.
కింద ఉన్న వాళ్ళు యేసు ప్రభు రూపాంతరం పొందిన అనుభవాన్ని చూడలేదు. పైనున్న ముగ్గురు మాత్రమే చూసిర్రు. మనము కూడా ఆ పై స్థాయిలో ఉంటేనే మనం ఆ రూపాంతరం చెందగలం. పై స్థాయిలో ఉంటేనే మనము రూపాంతర అనుభవం పొందిన యేసయ్యను చూడగలం, మోషే ఏలియాలను చూడగలం, పరలోక అనుభవాన్ని మనం పొందుకోగలం. కింద ఉన్న శిష్యులు ఏం చేస్తా ఉన్నారంటే, ఒక వ్యక్తి నా కుమారుని స్వస్థపరిచయ్యా అని తీసుకొస్తే కింద ఉన్నోళ్ళు వాళ్ళ వల్ల కావట్లేదు. ఈ 9 మందికి రూపాంతర అనుభవం లేదు, ఈ 9 మందికి గోపుర అనుభవం లేదు, ఈ 9 మందికి కొండ ఎక్కే అనుభవం లేదు. పైన ఉన్న ముగ్గురికి మాత్రమే ఆ అనుభవం దక్కింది, ఆ రూపాంతర అనుభవం దక్కింది. కాబట్టి మనము కూడా ఆ ఎత్తైన గోపుర అనుభవంలోకి మనం నడిపించబడదుము గాక, ఎత్తైన కొండ శిఖర అనుభవంలోకి మనం నడిపించబడదుము గాక. మనము దేవునిలో ప్రతిరోజు ఆయన రూపంలోకి మార్చబడదుము గాక. మహిమ నుండి అధిక మహిమలోకి మనం నడిపించబడదుము గాక. క్రీస్తు స్వరూపంలోకి మనం నడిపించబడదుము గాక. క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణ అనుభవంలోకి మనము నడిపించబడదుము గాక. వారు చేసింది మూడోది ఏంది? మూడోది ఏం చేసిర్రు? శిఖరం ఎక్కిర్రు. మొదటిది ఏం చేసిర్రు? పారిపోయిర్రు. రెండోది ఏం చేసిర్రు? తలుపు వేసుకున్నారు. మూడోది ఏం చేసిర్రు? గోపుర శిఖరంకి ఎక్కిర్రు. నాలుగోది అక్కడ 53వ వచనంలో చూస్తే, ఒక స్త్రీ అబీమెలెకు చదవన ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. హల్లెలూయా. ఒక స్త్రీ ఏం చేసిందట? వీళ్ళు శిఖరం ఎక్కిర్రు, పైకెక్కిర్రు. పైకెక్కి ఒక స్త్రీ చూస్తా ఉంది. ఈ అబీమెలెకు ఏం చేస్తా ఉన్నాడంటే, వీళ్ళని ఇక గోపురం ఎక్కిరుగా అక్కడికక్కడే కాల్ చేయాలని చుట్టూ కట్టెలు తేబోయిండు. కట్టెలు తెచ్చి కాలుద్దామని చూస్తుండు. ఈ అబీమెలెకు రాజు కింద చుట్టూ ఆ గోపురం చుట్టూ కట్టెలు వేరుస్తుంటే పైనుంచి ఒక స్త్రీ చూసింది. ఏం చేసింది? ఒక తిరగటి రాయి తీసుకొని తెచ్చి అబీమెలెకు తల మీద వదిలేసింది. తల మీద వదిలేయగానే అబీమెలెకు ఏమైండు? కపాలం పుర్రె పగిలిపోయింది. అబీమెలెకు చనిపోయిండు. అంటే అబీమెలెకు ఎవరికి సాదృశ్యం అని మనం చెప్పుకున్నాం? సాతానుకు సాదృశ్యం. సాతాను మనం నశింపజేయాలంటే సాతాను మీదకి మనం రాయి విసిరాలి. ఆ రాయి ఎవరో కాదు, క్రీస్తే ఆ రాయి. క్రీస్తే ఆ రాయి, వాక్యమే ఆ రాయి. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆ బండ క్రీస్తే అని కొరింథీ పత్రికలో రాయబడింది. ఆ బండ ఎవరు? ఆ రాయి ఎవరు? సాతాను మీదికి మనం విసిరాల్సిన రాయి క్రీస్తే. యేసు నామములో మనం సాతాను గాని గద్దించగలిగినట్లయితే వాడు పారిపోతాడు. కలువరి శిలువలో మనం ఆరాధించే దేవుడైన యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము సాతాను తలను చితగదొక్కిండు, సాతాను ఓడించిండు. అపవాది క్రియలు లయపరచడానికి మన దేవుడు ప్రత్యక్షమైన దేవుడు. ఆ సాతాను మన జోలికి రావద్దంటే మనం ఏం చేయాలంటే, ఆ సాతాను మీదికి క్రీస్తు అనే రాయిని వేయాలి, వాక్యం అనే రాయిని వేయాలి, ప్రార్థన అనే రాయిని వేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ రాయి ఎవరు? క్రీస్తే ఆ రాయి. ఆ రాయి వేసినప్పుడు ఏమైంది? అబీమెలెకు పుర్రె పగిలిపోయింది, కపాలం పగిలిపోయింది. కొన ఊపిరి ఉన్నప్పుడు ఈ అబీమెలెకు పక్కన్నోని పిలిచి, అరే ఒక ఆడదేసిందిరా నాయన రాయి. అందరూ ఒక స్త్రీ నా మీద రాయేసిందని అందరు చెప్పుకుంటారు, నన్ను బొడుగురా అని. ఆయన పక్కన్న ఆయన సేనాధిపతిని పిలిచి పొడిపించుకుంటుండు. కారణం ఏంటంటే, అమ్మో స్త్రీ చేతిలో నేను చనిపోయినని అందరు అనుకుంటారు. అంత దురదృష్టకరమైన పరిస్థితి నాకు రావద్దు, అంత హీన స్థితి రావద్దు అని చెప్పుకుంటా ఉన్నాడు అనమాట. మనము సాతాన్ని ఓడించాలంటే మనము దేవునిలో బలమైన అనుభవంలో ఉండాలి. మనము సాతాన్ని ఓడించాలంటే మనము పరిశుద్ధులుగా జీవించాలి. ఒక మంచి కొటేషన్ ఏంటంటే, ప్రార్థన అందరు చేస్తారు కానీ సాతాను ప్రార్థన చేసే వాళ్ళకు భయపడ్డు, పరిశుద్ధమైన జీవితం జీవించి ప్రార్థన చేసే వాళ్ళకు భయపడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ధనవంతుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు కూడా ప్రార్థన చేసిండా చేయలేదా? ధనవంతునికి సాతాను భయపడతాడా? భయపడ్డు. తర్వాత పరిసయ్యులు సద్దుకాయులు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తారా చేయరా? పరిసయ్యులు సద్దుకాయులు ప్రార్థన చేసిరా చేయలేదా?
వాళ్ళు నలుగురు జనమే ఆడుంటే అందరు నన్ను చూడాలని మూల మీద నిలబడి ప్రార్థన చేసేదట. ఏంటంటే అమ్మో ఈయన ప్రార్థన పడ్డని నలుగురు జనంగా ఉంటే చాలు, రోడ్ల మూలల మీద ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ప్రార్థన చేసేది. పరిసయ్యులు సద్దకాయలు వీళ్ళు ఆచారమైన భక్తి చేసేవాళ్ళు, వీళ్ళు లోకానుసారమైన భక్తి చేసేవాళ్ళు. వాళ్ళు ప్రార్థన చేస్తారా అంటే ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థనలకు దేవుడు భయపడడు. పరిశుద్ధమైన జీవితం జీవించి దేవునికి సాక్షిగా ఉండి యేసు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా ఉంటూ లోకము మనలోనికి రానియకుండా, లోక పద్ధతులు మనలోకి రానియకుండా బలమైన ఆత్మాభిషేకము చేత ఎవరైతే ప్రార్థిస్తారో ఆ ప్రార్థనలంటే సాతాను గానికి వణుకు, ఆ ప్రార్థనలంటే సాతాను గానికి భయము, ఆ ప్రార్థనలంటే సాతాను గానికి గుబులు. ఆమేన్, హల్లెలూయా. మనం 10 మందివే ఉన్నావా, మనం 20 మందే ఉన్నాగా, సాతాను గానికి ముఖ్యం కాదు. మనం ఆ 10 మంది అయినా మనం బలమైన ప్రార్థన చేయగలిగితే సాతాను గానికి ఈ చిన్న సంఘాన్ని చూసే గుబులు పుడుతుంది, ఈ చిన్న సంఘానికి చూసి సాతాను గానికి వణుకు పుడుతుంది. ఈ చిన్న సంఘము చేతులు ఎత్తినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగుతుంది. ఈ చిన్న సంఘము చేతులు ఎత్తినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ చిన్న సంఘమే చేతులు ఎత్తినప్పుడు మాత్రమైన కార్యాలు జరుగుతాయి. ఈ గ్రామము కదిలింపబడుతుంది, ఈ దేశము పట్టబడుతుంది, ఈ ప్రాంతము కదిలింపబడుతుంది, ఇక్కడ పనిచేసే యుగ సంబంధమైన దేవత బంధింపబడుతుంది, సాతాను రాజ్యము కొల్లగొట్టబడుతుంది, దేవుని రాజ్యము బలముగా కట్టబడుతుంది. చిన్న సంఘమని భయపడాల్సిన అవసరం లేదు. మనమే పరిశుద్ధులముగా చేతులు ఎత్తుదుముగాక. పరిశుద్ధమైన చేతులెత్తే వారి ప్రార్థన దేవుని దృష్టికి విలువైనది, సాతానుకు గుబులు పుట్టిస్తుంది. కాబట్టి ప్రియ సంగమా, మనము ప్రార్థనలో ఎదుగుదాం. ఇక్కడ ఉన్న దైవదాసులు జాషు అన్నగారు మిమ్మల్ని వాక్యములో పెంచుతా ఉన్నాడు, ప్రార్థనలో పెంచుతా ఉన్నాడు. మనము ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, సాతాను రాజ్యము కూలగొట్టే వారిగా మనం ఉండాలి. ఒక్కొక్కరం ఒక్కొక్క సైనికులం కావాలి. సైనికుడు ఎప్పుడైనా నిర్లక్ష్యంగా ఉంటాడా? సైనికుడు డ్యూటీలో ఉండంటే ఆయన దగ్గర ఏముంటది? ఆయన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ రెడీగా పెట్టుకొని ఉంటాడు. మనము కూడా సాతానుగా ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు కనుక మనం ప్రార్థనని ఆయుధం రెడీగా పెట్టుకోవాలి, వాక్యం అనే ఆయుధం రెడీగా పెట్టుకోవాలి, యేసునామం అనే ఆయుధం రెడీగా పెట్టుకోవాలి. సాతాను గాని మనకి ఆ ఆయుధాన్ని వేయాలి, అప్పుడు వాడు లయపరచబడతాడు. ఆమేన్, హల్లెలూయా. నాలుగోది ఏంటిది? రాయి వేసినప్పుడు ఏమైంది? తల పగిలింది. మొదటిది ఏం చెప్పుకున్నాం? పారిపోయింది. రెండోది తలుపులు వేసుకొని. మూడోది గోపుర శిఖరం ఎక్కి. నాలుగోది రాయి వేసి. ఐదోది ఎవరు రాయేసింది? ఎవరు ఇంతకీ? స్త్రీ. ఆ స్త్రీ ఎవరో కాదు, ఆ స్త్రీ పరిశుద్ధ సంఘానికి సాదృశ్యం, ఆ స్త్రీ దేవుని బిడ్డలకి సాదృశ్యం, ఆ స్త్రీ ఎత్తబడే సంఘానికి సాదృశ్యం, ఆ స్త్రీ రక్షణ పొంది దేవుల్లో ఎదుగుతున్న సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. పరమగీతంలో భక్తుడు వర్ణిస్తూ పరమగీతంలో రాయబడింది. ఒకసారి పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపొట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛము కలంకము గలదై, కలలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? హల్లెలూయా. పరమగీతంలో భక్తుడైన సొలొమోను వర్ణిస్తా ఉన్నాడు సంఘాన్ని. భక్తుడైన సొలొమోను సంఘాన్ని వర్ణిస్తా ఉన్నాడు. ఒకసారి మేము మా ఊరు దగ్గర సూర్యాపేట దగ్గర అంటే కరపత్రికలు బైబిల్ పరిచయం చేస్తుంటాం. కొత్త నిబంధన గ్రంథాలు ఉంటాయి మా దగ్గర. సువార్త ప్రకటిస్తూ బైబిల్ కొత్త నిబంధన పంచుతూ కరపత్రికలు పంచుతూ ఒక ఊరికి వెళ్ళాం. ఊరికి వెళ్తే అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తగిలి వాళ్ళు అంటా ఉన్నారు, పరమగీతాన్ని చదువుతావా? పరమగీతాన్ని చదువుతావా? ఎన్ని బూతులు రాయబడ్డాయి అన్నట్టుగా అంటా ఉన్నారు. వాళ్ళ గ్రంథంలో ఎన్ని బూతులు ఉన్నాయి? చాలా. ఈ పరమగీతంలో బూతులు లేవు. పరమగీతంలో సంఘాన్ని వర్ణిస్తూ రాయబడింది అన్నమాట. పరమగీతం అనేది మనము ఈ లోక నేత్రాలతో చదివితే పరమగీతం అర్థం కాదు. పరమగీతం అనేది ఆత్మీయ
నందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కళ్ళు తెరువయా అని దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు అన్నాడు. వాక్యాన్ని మనము ఈ లోక నేత్రాలతో చూస్తే, ఈ లోక పోకళ్ళలో చదివితే అర్థం కాదు. పరమగీతంలో సంఘాన్ని గురించి వర్ణిస్తా ఉన్నాడు. ఏమని వర్ణిస్తా ఉన్నాడంటే, భీకర రూపిణియగు మరోసారి చదవండి అన్న. సూర్యుని వంటి రూపము, చంద్రుని వంటి రూపము కలిగిన ఆ స్త్రీ ఎవరు అని భక్తుడు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? హల్లెలూయా. చంద్రబింబమంతా రూపము, అందం, సూర్యబింబమంతా స్వచ్ఛము గల సమభీకర సైన్య రూపితమగు ఈమె ఎవరు అంటా ఉన్నాడు. ఆమె ఎవరో కాదు, ఆమె ఎవరు? సంఘం. ఈ రాయి విసిన స్త్రీ ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. దేవుడు అన్నాడు, దేవుడు సంఘానికి ఏ అధికారం ఇచ్చిందంటే, సంఘముగా మీరు భూలోకములో దేన్ని బంధిస్తారో అది పరలోకములో బంధింపబడును. సంఘముగా భూలోకంలో దేన్ని విప్పుతారో అది పరలోకంలో విప్పబడతా ఉంది. సంఘానికి దేవుడు అధికారం ఇచ్చిండు. ఒక ఇంటికి కొత్తగా మ్యారేజ్ అయ్యి కొత్త కోళ్ళు వచ్చింది అనుకో, ఏమైంది? ఈయనకున్న ఆస్తి, ఈయనకున్న డబ్బులు, ఈయనకున్న బీరువాతాళాలు అన్ని ఎవరికి పోతాయి? కోడలకు పోతాయి. ఎందుకంటే ఆ ఇంటికి కోడలుగా అన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చింది. అదేవిధంగా మనము సంఘము, యేసుప్రభు వారు వధువుగా రాబోతా ఉన్నాడు. మనము యేసుప్రభు వారు వరుడుగా రాబోతా ఉన్నాడు. మనం వధువుగా సిద్ధపడతా ఉన్నాము. మనము ఆయన పెండ్లి భార్యగా సిద్ధపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు ఆయన పెండ్లి భార్య అయిన సంఘానికి దేవుడు అధికారాన్ని ఇచ్చిండు. మనము నలుగురం. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, 100 మంది ఉంటేనే నేను వస్తానులే, 2-3 నా నామమును ఎక్కడ ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానన్న దేవుడు. ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది, ఆయన ఇక్కడ సంచరిస్తా ఉన్నాడు. మనము దేనికోసమైతే చేతులు వెతుతా ఉన్నామో, మనం దేనికోసమైతే నోరు తెరుస్తా ఉన్నామో, ఆయన మన ప్రార్థనలు వినడానికి మన ప్రార్థన ధూపములాగా ఆయన సన్నిధికి చేరుతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సంగమా, మనము దేవుని రాజ్యము కట్టబడినట్లు ప్రార్థన చేద్దాం. నూతన ఆత్మలు నడిపింపబడినట్లు ప్రార్థన చేద్దాం. ఈ మందిరంలో దేవుని కార్యములు జరుగునట్లు ప్రార్థన చేద్దాం. బలమైన దేవుని సన్నిధి ఇక్కడ ఉండునట్లు ప్రార్థన చేద్దాం. ఈ మందిరం అంతా దేవుని విడల చేత, నూతన విడల చేత నింపబడినట్లు ప్రార్థన చేద్దాం. సంఘ సరిహద్దులు విశాలపరచబడినట్లు ప్రార్థన చేద్దాం. దేవుని రాకడలు ఈ గ్రామము ఎత్తబడినట్లు ప్రార్థన చేద్దాం. అనేక మంది సిద్ధపడినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఏం చేసింది ఆ స్త్రీ? ఏం చేసింది? రాయి విసిరింది. ఆ స్త్రీ సంఘానికి సాదృశ్యం. ప్రకటన గ్రంథంలో కూడా చూసినట్లయితే 12వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే అదే మాట అంటా ఉన్నాడు ఇక్కడ కూడా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా, సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటమును ఉండెను. హల్లెలూయా. ఇక్కడ కూడా అదే రీతిగా వర్ణిస్తా ఉన్నాడు. సంఘాన్ని ఒక స్త్రీలాగా వర్ణిస్తా ఉన్నాడు. సూర్యుని ధరించిన ఒక స్త్రీ, చంద్రుని ధరించిన ఒక స్త్రీ, ఆమె 12 నక్షత్రాలు ఆమె దగ్గర ఉన్నట్టుగా మనం చదువుతా ఉన్నాం. ఆ స్త్రీ సంఘము. ఆమేన్, హల్లెలూయా. సంఘానికి దేవుడు అధికారం ఇచ్చిండు. ఆమె శిరస్సు మీద 12 నక్షత్రాలు కిరీటంగా ఉన్నాయి. ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. ఆమె సూర్యుని ధరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 12వ అధ్యాయంలో స్త్రీ ఎవరంటే సంఘం. 17వ అధ్యాయంలో కూడా ఒక స్త్రీ గురించి రాయబడింది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఆ స్త్రీ ఎవరంటే బబులోను, మహావేశ్య అయిన బబులోను అని రాయబడింది అనమాట. కొంచెం వాక్యం చదివేటప్పుడు అన్నిసార్లు అదే విధంగా మనం అన్వయించుకోవద్దు. వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా నేర్చుకోవలసిన వారమైనాం. 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఎవరంటే సంఘం. 17వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరంటే మహావేశ్య అయిన బబులోను. ఒక పట్టణం గురించి, పట్టణాన్ని కూడా స్త్రీతో పోలుస్తుండు. బైబిల్ గ్రంథంలో దేవుడు అక్షరార్థం అని ఉంటది, అలంకారం అని ఉంటది, మర్మం అని ఉంటది. కొన్నిసార్లు
వాక్యాన్ని చదివినట్టే అక్షరములు ఎట్లుందో అట్నే తీసుకుంటాం, దాన్ని అక్షరార్థం అంటాం. కొన్నిసార్లు ఏమో అలంకారంగా, అంటే కవి వర్ణిస్తూ రాస్తాడనమాట. కొన్నిసార్లు మర్మం, ఆ వాక్యంలో ఏదో మర్మము దాగి ఉంటది. కాబట్టి అది అక్షరార్థంగా రాయబడిందా, అలంకారంగా రాయబడిందా, మర్మముతో కూడా రాయబడిందా అనేది మనం వివేచించవలసిన వారమై ఉన్నాం. ఆ స్త్రీ సంఘానికి సాదృశ్యము. ఆ సంఘానికి దేవుడు అధికారం ఇచ్చిండు. ఒకసారి ఆ వాక్యం కూడా చదువుకుందామా? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురుతో యేసు ప్రభు వారు అంటా ఉన్నాడు 19వ వచనంలో, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. హల్లెలూయా. సంఘానికి దేవుడు అధికారం ఇచ్చిండు. సంఘము భూలోకంలో ఏదైతే బంధిస్తుందో అక్కడ పరలోకంలో దేవుడు బంధిస్తాడు. సంఘము భూలోకంలో ఏదైతే విప్పుతుందో పరలోకంలో దేవుడు విప్పుతాడు. ఆమేన్, హల్లెలూయా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు దేవుడు సంఘానికి ఇచ్చిండు అన్నమాట. కాబట్టి మనము భారముతో ప్రార్థన చేద్దాం, మనం పరిశుద్ధులముగా ప్రార్థన చేద్దాం. మనము యేసయ్య రక్షణను పొందిన వారిగా, నీతిమంతులముగా, యేసయ్య రక్తం చేత కడగబడిన వారముగా, పరిశుద్ధులైన ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, రాజులైన యాజక సమూహముగా, ఏర్పరచబడిన వంశముగా మనము చేసే ప్రార్థన దేవుని దృష్టికి ఒక ధూపంలాగా చేరుతా ఉంది. మనం ఇక్కడ ఏదైతే ఆమేన్ అని చెప్తా ఉన్నామో దేవుడు అక్కడ ఆమేన్ అని పలుకుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనము మామూలుగా హిందువులకి ఒక ఆచారం ఏంటంటే, సాయంకాలం తదాస్తు దేవతలు తిరుగుతారు, వాళ్ళు మనం ఏదన్నా అనుకుంటే జరిగిపోద్ది అని వాళ్ళ నమ్మకం అది. కానీ మన నమ్మకం ఏంటంటే, మన దేవుడు ఆమేన్ అనే దేవుడు. మనం భూలోకంలో ఏదైతే ఆమేన్ అని చెప్తామో, భూలోకంలో ఏదైతే జరుగునుగాక, భూలోకంలో ఏదైతే అవునుగాక, విడుదల వచ్చునుగాక, స్వస్థత కలుగునుగాక, నూతన ఆత్మలు నడిపించబడునుగాక, దేనికైతే మనం ఆమేన్ చెప్తామో దేవుడు పరలోకంలో దాన్ని ఆమేన్ అని ముద్రించేవాడు. యేసు ప్రభు వారికి ఉన్న అనేక పేర్లలో ఒక పేరు ఏంటంటే ఆమేన్ అనువాడు. ఆమేన్ అనువాడు. ఆమేన్. మన దేవుడు ఆమేన్ అనువాడు. పరిశుద్ధులైన సంఘముగా మనం చేసిన ప్రార్థన ఆయన ఆమేన్ అనేవాడు. మీరు ఈ సంఘముగా మీరు నిన్న ఈరోజు ఎంతో కాలంగా మీరు చేస్తున్న ఉపవాస ప్రార్థనలకి పరలోకమందున దేవుడు ఆమేన్ అని పలుకుతా ఉన్నాడు. అతి త్వరలో ఆ ప్రార్థన ఫలితాన్ని మీరు చూడబోతా ఉన్నారు. అతి త్వరలో పంట కోయబోతా ఉన్నారు. అతి త్వరలో దేవుని సంఘము కదిలించబడబోతా ఉంది. నూతన ఆత్మలు నడిపించబోతా ఉన్నారు. దేవుని కార్యములు బలముగా ఈ మందిరంలో జరగబోతా ఉన్నాయి. అనేకులు వరద ప్రభావం లాగా దేవుని మందిరానికి నడిపించబోతా ఉన్నారు. కాబట్టి మనం 5 విషయాలు నేర్చుకున్నాం. చివరిగా ఒకసారి చెప్తారు. మొదటిది ఏంది? పారిపోవాలి. రెండోది ఏం చేయాలి? తలుపులు వేసుకోవాలి. మూడోది ఏం చేయాలి? గోపుర శిఖరం మీదకి ఎక్కాలి. నాలుగోది ఏం చేయాలి? రాయి విసిరాలి. ఆ రాయి క్రీస్తు, ఆ రాయి వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనకు తెలుసు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఆ రాయి క్రీస్తు, ఆ రాయి వాక్యము. కాబట్టి మనం రాయి విసిరాలి. 5వది ఎవరు? స్త్రీ. ఆ స్త్రీ ఎవరికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యము. ఆమేన్, హల్లెలూయా. ఈ లేఖన భాగాన్ని దేవుడు మన వినికిల్లో ఫలింపజేయునుగాక. అందరం ప్రార్థనలోకి వద్దామండి. అందరం ప్రార్థనలోకి వద్దాం. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక 5 విషయాలు మనకు గుర్తు చేసి ఉన్నాడు. ఒక 5 విషయాలు మనకు దేవుడు నేర్పించి ఉన్నాడు. సంఘ ప్రార్థన బలమైనది అని మనం విన్నాము. మనము పరిశుద్ధుల